हरिः ॐ ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणि जन्मकन्या प्रवाहवत्। ओम शांति शांति शांतिः। वार्धाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। అందరికీ నమస్కారం. శ్లోకం కూడా చెప్పండి అని ఒకళ్ళు అడిగి ఉన్నారు నిన్న. అది వచ్చే వారం నుంచి చెప్తాను. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం గురించి మనం నిన్న క్లాస్ మొదలెట్టాం. విభాగం అంటే చెప్పాను కదా, కేటగరైజేషన్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఏవి మంచి ఉంటాయి, ఏవి చెడ్డ ఉంటాయి. దైవాసుర సంపద విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఇట్లా ఉంటాయి. వీటిలో మనం ఎంచుకోవాల్సింది మంచిని, విడవలసింది చెడ్డ. అంటే మంచి చెడు ఎలా తెలుస్తుందంటే, మంచి అంటే పెద్దలు ఏం చెప్పారంటే, ఏ పని చేయటం వల్ల నీకు నీ చుట్టూ ఉన్నటువంటి లోకమునకు మంచి జరిగితే దాన్ని మంచి పని అని చెప్పారు. అంటే కేవలం నాకు మాత్రమే మంచి జరిగి మిగతా వాళ్ళందరికీ చెడు జరుగుతుందంటే అది మంచి పని కాదు. అలాగే మిగతా వాళ్ళందరికీ మంచి చేస్తాను, నాకు సఫర్ అవుతానంటే అది కూడా మంచి పని కాదు. మంచి పని చేయటం, మంచి పనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, నువ్వు చేసే పని వలన నీకు నీ చుట్టూ ఉన్నటువంటి లోకానికి శ్రేయస్సు జరుగుతుందా, మంచి జరుగుతుందా, జరిగితే అది మంచి పని. చెడు జరుగుతుందా, చెడు జరిగితే చెడ్డ పని. అంతకన్నా వేరే డెఫినేషన్ ఏం లేదు. అంటే ఒక్కొక్కరికి తాను చేసే పని తనకు మంచి అనిపించవచ్చు, అది మంచి కాదు. సో ఇది దీని ప్రకారం మనకి ఈ విభాగ యోగాల్లో ఇవి ఎప్పుడు చెప్తుంటారు, ఇది అదే మంచిది చెడుది. మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, మనమే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని కేవలము మంచిని మాత్రం చేసుకుంటూ వెళ్ళాలి. చెడు చేస్తే ఏమవుతుందంటే, చెడు చేస్తే ఏం కాదు, మన కర్మ పెరుగుతుంది అంతే. ఇంకా కర్మని మనం పెంచుకుంటూ పోతాం. వచ్చిందే పాత కర్మని హాయిగా కడిగేసుకొని కొత్తగా మంచి చేసుకుని వెళ్దాం వచ్చాము రావడం. మళ్ళీ కొత్తగా మనం పెంచుకోకూడదు. ఒక అప్పు తీర్చడానికి వచ్చి అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేశారనుకోండి, ఒక అప్పును తీర్చడానికి ఇంకో అప్పు తీసుకుని అప్పు తీర్చాడంటే ఆ అప్పు ఎప్పటికీ తెగదని అర్థం. ఎందుకంటే 1000 రూపాయలు అప్పు చేసి ఇంకో చోట 2000 తీసుకుని 1000తో పాటు వడ్డీ కడితే నెక్స్ట్ 4000 తీసుకొని అది పెరుగుతుంటుంది. అదే పద్ధతిలో భగవంతుని యొక్క సృష్టిలో మనం కేవలం మంచిని మాత్రం చేస్తూ చెడుని బుద్ధిపూర్వకంగా వదిలేయాలని చెప్పారు మాస్టర్. నిన్న రజోగుణము, తమోగుణము, సత్వగుణము 3 గుణములందు కూడా మనకున్నటువంటి ఏదైతే పని చేస్తున్నామో దాని వెనకాల ఉన్నటువంటి మోటివ్ ఏంటి? శ్రద్ధ. మనం ప్రతి దాంట్లోనూ జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అంటే కూడా నిన్న చాలా చక్కగా డెఫినేషన్ ఇచ్చారు మాస్టర్. భక్తి అన్నారు, శ్రద్ధ అంటే భక్తి అన్నారు. ఈ రకమైనటువంటి ఒక విభాగం తెలిసిన తర్వాత మనము కావాలని మంచిని మాత్రమే చేస్తూ వెళ్ళాలి. అంటే ప్రయత్నపూర్వకంగా మంచి చేయాలని చెప్పారు. త్రివిధముల యొక్క ఆరాధన, 3 రకములైన గుణములు ఎలా ఆరాధన చేస్తారంటే, రజస్తమో గుణముల కన్నా సత్వగుణం పాలు ఎక్కువగా ఉన్నవాడు సృష్టి నిర్మాణ ప్రజ్ఞలైనటువంటి దేవతలను ఆరాధిస్తారు. అందుకని మాస్టర్ గారు మనకి దేవతారాధన అని ఇచ్చారు. ఏమిటవుతుంది దేవతారాధన చేయటం వల్ల అంటే, మనలో
సత్వగుణం పాలు పెరుగుతుంది. రజోగుణాన్ని తమోగుణాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం అక్కర్లేదు. సత్వగుణం కనుక పెరిగితే రజస్సు తమస్సు తగ్గిపోతాయి. ఎందుకంటే మొత్తం కలిసి 180 డిగ్రీలు త్రిభుజం అని చెప్పాం కదా నేను మీకు. 180 డిగ్రీలో ఒక యాంగిల్ కనుక పెరిగిందంటే మొత్తం 2 యాంగిల్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. కాబట్టి దేవతల్ని ఆరాధించే వాళ్ళందరూ కూడా సత్వగుణంలో ఉన్నవాళ్ళు లెక్క. రజోగుణంలో ఎక్కువ ఉన్నవాళ్ళు యక్షులు రాక్షసుల్ని ఆరాధిస్తారు. ఇంకా రాక్షసుల్ని యక్షుల్ని వాళ్ళు ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి పక్కనే మనకి రావాల్సినటువంటి కోపము రాజగుణానికి సంబంధించినవన్నీ వస్తాయి. తర్వాత తమోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రేతములను భూత గణములను ఆరాధిస్తారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ క్షుద్ర పూజలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళంతా తమోగుణం వాళ్ళు. బాగా రాక్షసుల్ని వీళ్ళని ఆరాధించేవాళ్ళు రజోగుణం వాళ్ళు. దేవతలను ఆరాధించేవాళ్ళు సత్వగుణం వాళ్ళు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే దేహములను వదిలిన జీవులు మరి యొక్క శరీరంలోపు ధరించు లోపున ప్రేతములుగా ఉంటారు. అంటే ఒక శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం ధరించే లోపల వాళ్ళు ప్రేత రూపాన్ని పొందుతారు. వారితో పాటు ఆ లోకములో పనిచేసే శక్తులను భూతములు అంటారు. భూత ప్రేత పిశాచములు అన్నాం కదా, భూతములు అంటారు. ఆయా గుణములు ప్రధానముగా కలవారు ఆయా గణములను ఉపాసించుటకు ఇష్టపడతారు. చూడండి, కొంతమంది కావాలని దేవతారాధన చేస్తుంటారు, చాలా ఇష్టం. కొంతమంది క్షుద్రారాధన కావాలని చేస్తారు, వాళ్ళకి అది ఇష్టం. ఎట్లా వస్తుంది ఇష్టం అంటే ఇంతకుముందు చేసినటువంటి జన్మయందు తాను చేసిన కర్మ ప్రకారం అది వస్తుంది. సాధకుడు కావగోరిన వాడు యక్షరక్షసులను భూత ప్రేతములను ఆరాధించుట తనకి ఇష్టమైనను బుద్ధిపూర్వకముగా మానవలెను. వాడికి ఇష్టం అనిపించవచ్చు, కొన్ని మ్యాజిక్లు మంత్రాలు అన్ని చేస్తారు అవన్నీ, కానీ అవి చేస్తూ ఉంటే మనలో సత్వగుణం పెరగదు. సత్వగుణం బాగా పెరిగితే కానీ సాధన బాగా జరగదు. పూజింపబడు దేవుని పేరును బట్టి పూజించి యొక్క వ్యక్తి యొక్క గుణస్థానం నిర్ణయింపరాదు. ఆరాధనకు వెనక ఉన్న సంకల్పమును బట్టి వాని ఆరాధనము సాత్వికమా రాజసికమా తామసికమా అని నిర్ణయించబడు. కాబట్టి వాడు ఏం పూజలు చేస్తున్నాడో దాని ప్రకారం మనం గుణాలను ఆరాధించకూడదు, నిర్ణయించకూడదు. గుణాన్ని బట్టి పూజ ఉంటుంది కానీ పూజను బట్టి గుణం, వైస్ వర్స అంటాం కదా, అది కరెక్ట్గా ఇది కరెక్ట్. అంబరీషుడు మొదలైనటువంటి వాళ్ళు సత్వగుణ సంపన్నులై విష్ణువుని ఆరాధించారు. అంబరీష్ మహర్షికి అందరికీ తెలుసు అంబరీష్ ఉపాఖ్యానం. ఎప్పుడు విష్ణువే విష్ణువే విష్ణువే. ఆయన సుదర్శన చక్రమే వచ్చి ఆయన కాపాడుతాడు. నందనారు మొన్నగు భక్తులు సత్వగుణ ఉన్నతులై శివుని ఆరాధించారు. అంబరీషుడేమో విష్ణువుని ఆరాధించాడు, నందనారు మొన్నగు భక్తులు శివుడిని ఆరాధించారు. రావణాది రాక్షసులు రజోగుణ ప్రధానులై అదే శివుడిని ఆరాధించారు. వీళ్ళు కూడా శివుడిని ఆరాధించారు నందనారు వాళ్ళు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు, ఆయన చాలా గొప్ప శివభక్తుడు, కానీ ఆయన రాక్షసుడు రజోగుణంలో ఆరాధించాడు. చేతబడి మన క్షుద్రశక్తుల రూపంలో రుద్రుడైనటువంటి శివుని గురించి ఆరాధన ఉంటుంది. అందులో కూడా శివుడిని ఆరాధిస్తారు వాళ్ళు, చేతబడి చేసేవాళ్ళు కూడా. కనుక యక్ష రక్ష పిశాచాదులనే కాక విష్ణు శైవాది దైవములను ఆరాధించే వారిలో కూడా రజోగుణం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తమో గుణంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చేసిన పూజను బట్టి గుణం చెప్పకూడదు, వాళ్ళ యొక్క గుణమును బట్టి మనం తెలుసుకోవాలి. రజోగుణమా తమ గుణమా సత్వగుణమా. మహాఘోరమైనటువంటి తపస్సులు చేసిన వాడిని మనం చూసాం. వారంలో నెలల తరబడి ఘోరమైన ఉపవాసాలు చేయుట, అత్యాగ్ని మధ్యంలో ఒంటి కాలుపై నిలబడుట, ఆకులు అలమలు మేయుచుండుట, చివరకు పచ్చి గంగైన ముట్టగునుట మొదలైనటువంటి అసుర చేష్టలతో వారు తమ శరీరము కృషింపజేసుకుంటారు. కొంతమంది చూడండి తపస్సు చేస్తారు, మనం చూసాం సినిమాల్లో చూసినా కదా, రావణాసుడు వాళ్ళు అన్నం మానేస్తారు, అగ్నులు పెట్టుకుంటారు, చాలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు వాళ్ళు.
దానినే మహాతపస్సు అని అనుకుంటూ ఉంటారు. కానీ తమ శరీరము తాము ఆర్జించుకున్నది కాదని వాళ్ళు మర్చిపోతున్నారు. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం. ఇప్పుడు నేనే శరీరాన్ని తీసుకున్నాను అనుకొని అట్లా చేస్తుంటారు. తప్పు. శరీరము భగవంతుడు ఇచ్చింది. కాబట్టి వారు జీవితము జగత్కర్మలో ఒక భాగం. తమ వంతు కర్తవ్యమును నిర్వర్తించుటకు వేదికగా వారి శరీరమును నేనే వారికి ప్రసాదించింది. మన జగత్కర్మలో మనం భాగం చేయాలి, మన పని మనం చేయాలంటే శరీరం కంపల్సరీ ఉండాలి. అందుకని భగవంతుడు ఇచ్చినట్టు శరీరం. దీన్ని ఉపవాసాదులు పేరు చెప్పి హింసపెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు అని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. ఆ శరీరం అనేది రక్త మాంసాది ధాతువులుగా ఆకలి దప్పులు మనకు ప్రాణవృత్తులుగా ఉన్నవాడను నేనే. ఆకలేస్తుందంటే భగవంతుడి ఆకలి రూపంలో ఉన్నాయి. ప్రాణం జరుగుతోందంటే భగవంతుడే. అందుకే చూడండి, జీవం ఉన్నంత వరకు సృష్టిలో మనకి మనిషి యొక్క శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు వాడిని మనం పేరు పెట్టి పిలుస్తాం. సుబ్బయ్యో ఇంకా ఏదో పేరు ఉంటుంది. అది పోంగానే మనం ఏమంటామంటే బాడీ తెచ్చారా అంటారు. బాడీ అని ఎందుకు వచ్చినప్పుడు అప్పటి వరకు సుబ్బయ్య వంకాయ కాస్తా సుబ్బయ్య వెళ్ళిపోయాడు, బాడీని మిగిలింది. అట్టి నన్నే వారు దారుణముగా ఎండగట్టుతూ శుష్కింపజేస్తూ అదే మహాకార్యం అని అనుకుంటూ ఉంటారు. ఉపవాసాలు చేయటం, తపస్సు చేయటం, వీటి గురించి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ఈ చాప్టర్లో. శరీరం ఉన్నప్పుడు నిర్వహణ పోషణాధికములు చేయుట శాస్త్ర సమ్మతము. శరీరం ఉన్నప్పుడు దీన్ని పోషించటం, జాగ్రత్తగా చూసుకోవటం, ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. శరీరమునకు వలసిన వారిని సమకూర్చి చక్కగా నిర్వహించుచు దాని చేత చక్కగా పని చేయించుకునుట నేర్పునది శాస్త్రము. శాస్త్రంలో ఏం చెప్పారు? శరీరాన్ని ఎలా వాడుకోవాలి, దీని ద్వారా మనం కర్మలను ఎలా చేసుకోవాలి, ముక్తి పొందాలన్న శరీరమే కావాలి. అది శాస్త్రం చెప్తుంది. దానికి విరుద్ధమైనటువంటి దారుణమైన చేష్టలు అసూరములు అంటారు, అంటే రాక్షస చేష్టలు. అట్టి ప్రవృత్తి కలవాడు బుద్ధి లేనివాడు అని కృష్ణుడు చెప్పాడు. అంటే శరీరాన్ని బాగా శుష్కింపజేసుకొని బాగా హింస పెట్టుకొని ఏదో సాధిద్దాం అనుకున్న వాడికి బుద్ధి లేనివాడు అని చెప్పారు ఇక్కడ. ఆరాధనమునందే కాక ఆహారం స్వీకరించుటందును, యజ్ఞములు చేయుటందును, తపస్సునందును, దానమిచ్చుటందును కూడా 3 గుణములను అనుసరించి 3 తరగతులు ఉన్నాయి. చూడండి, చాలా స్పష్టంగా 3 గుణాల ప్రకారం 3 విభాగాలు ఉన్నాయి. ఏంటి? ఆరాధన ఒకటి చెప్పారు, ఆహారం స్వీకరించడంలో, యజ్ఞాలు చేయటంలో యజ్ఞాలు, తపస్సులో, దానంలో కూడా. అంటే సత్వగుణం వాళ్ళ దానం వేరు, రజోగుణం వాళ్ళ దానం వేరు. నెక్స్ట్ చెప్తాను మాస్టర్ లేదు. ఈ 3 రకాలుగా మనం ఉన్నాయి. ఇవి తెలుసుకోవడం సాధకుడికి చాలా అవసరం. అంటే ఎందుకని తెలుసుకోవాలంటే మనం ఎందులో ఉన్నాం, మనం ఏ మార్గంలో ఉన్నాం? సత్వగుణ మార్గంలో ఉన్నామా, రజోగుణ మార్గంలో ఉన్నామా, తమగుణ మార్గంలో ఉన్నామా? అన్నింటిలో కూడా ఆహారం స్వీకరించే దాంట్లో మనకి ఏ గుణం మనలో ఎక్కువ ఉన్నది తెలుసుకుంటే కనుక ఆ రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని వదులుతాం, మనం తమోగుణ ప్రధానమైన ఆహారం వదిలేస్తాం, సత్వగుణం సంబంధించిన ఆహారం తీసుకుంటాం, అప్పుడు సత్వగుణం మళ్ళీ పెరుగుతుంది కదా. ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. రుచులు, ఆయువు లేదా లాంగివిటీ, స్టామినా, స్ట్రెంగ్త్, ఆరోగ్యము. ఆరోగ్యం అంటే ఈజ్ అని చెప్పారు. ఈజ్ అంటే హాయిగా ఉండడం. ఆ డిస్టర్బ్ అయితే ఈజ్ కాస్తే డిసీజ్ అంట. డిసీజ్ నథింగ్ బట్ డిస్టర్బ్డ్ ఈజ్. ఆరోగ్యం అంటే ఈజ్ అన్నమాట. సుఖము లేదా హ్యాపీనెస్ లేదా ప్రీతి అనే వాటిని వృద్ధి చేసే పదార్థములు సత్వగుణము గలవాడు సహజముగా ఇష్టపడు. సత్వగుణం వాడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడు? ఆహారం తీసుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, స్టామినా వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, హాయిగా ఆరోగ్యంగా ఉంటాడు, హ్యాపీనెస్ ఉంటుంది, పాయిస్ పొజిషన్ లో ఉంటాడు, ప్రీతి అంటారు. వీటిని వృద్ధి చేసే పదార్థాలు సత్వగుణం వాడు ఇష్టపడుతుంటాడు. రసములు కలిగినవి అంటే పండ్లు అనేటువంటివి,
చమురు కలిగినవి నెయ్యి, ఆయిల్స్ వీటికి సంబంధించినవి. మాంసకృతులు కలిగినవి హృదయమునకు బలమునిచ్చే తేనె మొదలైనటువంటి ఆహారములను పై చెప్పిన అంశములు వృద్ధి చేయను. అంటే స్ట్రెంగ్త్ ఇవన్నీ మనకు రావాలంటే మనకి ఈ తేనె, తర్వాత మాంసకృతులు కలిగిన అంటే మనం తినేటటువంటి పప్పులు, తర్వాత ఆయిల్స్, చమురు కలిగినవి, పళ్ళు, మరసాలు, ఇవన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్, స్టామినా ఇస్తాయి. సత్వగుణ పదార్థం. సత్వగుణం ఉన్న వాళ్ళు వీటిని లైక్ చేస్తారు. ఇట్టి వారిని ఇష్టపడుట సత్వగుణ ప్రధానులకు సహజముగానే ఉంటుంది. చూడండి, ఈ వీటిని సహజంగా ఇష్టపడుతున్నాం అంటే మనం సత్వగుణంలో ఉన్నాము అని అర్థం. ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏదైనా పండ్ల రసం ఇచ్చారు అనుకోండి, లేదండి నాకు కాఫీ కావాలండి అని అడిగితే మరి సత్వగుణంలో లేనట్లు లెక్క. గుణముల యొక్క హెచ్చు తగ్గులను బట్టి ఆహారము రుచించుట జరుగు. ఏ గుణానికి సంబంధించిన వాళ్ళు ఆహారం ఎక్కువ ఇష్టపడతారు, దాంట్లో రుచి ఉంటుంది. ఆహారం నందలి మార్పులు బుద్ధిపూర్వకంగా చేయటం వలన గుణముల హెచ్చుతగ్గులు సర్దుబాటు అవుతుంది. కాబట్టి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి అంటే సత్వగుణ సంబంధమైనటువంటి ఆహారమును స్వీకరించడం మొదలెట్టాలి. ఇష్టపడాలి. ఇష్టపడటమే కాదు, అది మాత్రమే స్వీకరిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనలో సత్వగుణం పెరుగుతుంది. ఇది సత్వగుణం గురించి. అదే రజోగుణం చూసుకోండి. రజోగుణం వాళ్ళు ఎట్లాంటి ఆహారం ఇష్టపడతారు? తీవ్రమైన కారము, పులుపు, ఉప్పు గల పదార్థం ఇష్టపడతారు. ఇప్పుడు ఉప్పు సరిపోదు, అట్లాగే కారం సరిపోదు, ఎక్కువ కావాలి. ఇవన్నీ రజోగుణ ప్రధానం వాళ్ళు ఇష్టపడతారు. మరుగుతున్న పదార్థములే తప్ప వారు ఇష్టపడతారు. సరసరా విడివేడి కాఫీ, విడివేడి టీ తాగుతుంటారు అంటే వాళ్ళలో రజోగుణం బాగా ఎక్కువ ఉందని అర్థం. చాలా గట్టిగా ఉన్న పదార్థములు, ఎండబెట్టిన వరుగులు మొదలైనవి, కడుపు లోపల మంటలు మండించు ఆవపెట్టు పదార్థములు, ఊరగాయలు మొన్నగు పదార్థములు రాజసిక స్వభావాలకు ఇష్టమై ఉండును. ఇప్పుడు మనం చూసుకోవాలి, ఇంకోళ్ళ చెప్పక్కర్లేదు, మనం వీటిలో ఈ పదార్థాలని చాలా ఇష్టం అనుకోండి అంటే మనలో రజోగుణ పాలు ఎక్కువ ఉందని అర్థం. బుద్ధిపూర్వకంగా వదిలేయటం. సత్వగుణం ఆధారాలు తీసుకుంటూ ఉంటే సత్వగుణం పెరుగుతుంది, రజోగుణం వదిలేస్తే రజోగుణం తగ్గిపోతుంది. ఈ ఆహార స్వీకరణ వలన తీవ్రమైన ఉద్వేగాదులు కలుగు. బాగా కారం తిని బాగా మనిషిని ఉత్తేజపరిచే తినాం అనుకోండి, ఆటోమేటిక్గా రాగము, ద్వేషము ఇవి పెరుగుతూ ఉంటాయి. ఫలితముగా దుఃఖము, శోకము, రోగము ఇలాంటివి వస్తాయి. ఈ పదార్థాలు మనం ఇష్టపడి తింటూ ఉంటే దుఃఖం కలుగుతుంది, రోగం వస్తుంది, మొదలైనటువంటి కనిపిస్తూ ఉంటాయి. సాధకుడు కాగోరిన వాడు, మొత్తం భగవద్గీత అంతా కూడా సాధన కోసం చెప్పబడిన గ్రంథమే. సాధన చేసుకోవాలి జీవితంలో, నేను ఏదైనా ఆధ్యాత్మిక సాధనలో ఉండాలనుకున్న వాళ్ళు ఇట్టి పదార్థముల స్వీకరణను క్రమముగా పరిహరించుతూ సత్వగుణమునిచ్చు ఆహారమును స్వీకరించుట అభ్యాసము చేయవలను. నేను సాధన చేద్దాం అనుకున్నానండి, నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తానంటే ఇలాంటి రజోగుణ పదార్థాలు తింటూ ఉంటే సాధన దొరకదు. ఎక్కడ జరుగుతుంది? కోపము అన్నీ ఉంటాయి, ఇంకా సాధనే ఉంది అక్కడ. అదే సత్వగుణ పదార్థం కనుక స్వీకరిస్తే కోపం తగ్గిపోతుంది, హాయిగా ఉంటాడు, ఈజ్ అని చెప్పాం కదా, ఆరోగ్యం బాగుంటుంది, అప్పుడు సాధన బాగా జరుగుతుంది. వీటి వలన డిసీజ్ వస్తుంది. ఏం చెప్పారు? శోకము, దుఃఖము, రోగము ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి సత్వగుణం నుంచి ఆహారము స్వీకరించుట అభ్యాసము చేయాలి. ఏదైనా అభ్యాసమేనండి, ప్రాక్టీస్. ఏమాత్రం ఉప్పు పులుపు లేదని ఎట్లా తింటున్నారండి అని అడుగుతారు కొందరు. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అది ప్రాక్టీస్ చేసినాడు అది వస్తుంది, ఇది ప్రాక్టీస్ చేసినాడు ఇది వస్తుంది. ఎందుకు అసలు ఉప్పు కారాలు ఎందుకు తినాలి? లైట్గా ఇంకా ఉన్నట్టుగా అశ్వ చెప్పారు, ఏదైనా పదార్థం స్వీకరిస్తేట అది ఉప్పగా ఉంది, కారంగా ఉంది, పుల్లగా ఉంది అంటే స్వీకరించొద్దని చెప్పారు. అదేంటండి మరి ఎట్లాగండి? రుచిగా ఉండాలని చెప్పారు.
రుచిగా ఉండడం వేరు, ఉప్పగా ఉండడం వేరు. రుచి అనే దాంట్లో ఉప్పు, పులుపు, కారం ఏమి తెలియవు. అంటే సమపాళ్లలో ఉంటాయి. అందుకని రుచి అనేది ఒకటే ఉంటుంది. వీటిలో ఏది ఎక్కువై మనకు తెలుస్తున్నా కూడా ఆహారాన్ని మనం స్వీకరించకూడదు. మూడోది తామసిక స్వభావం. రజోగుణం వాళ్ళు బాగా కారాలు, బాగా ఉప్పులు బాగా ఇష్టపడతారు. సత్వగుణం వాళ్ళు సత్వాన్ని ఇచ్చేటటువంటి హాయిగా ఉండేట్టు ఇచ్చే పదార్థం. మూడోది తామసిక స్వభావం కల రుచులు ఇంకా చిత్రంగా ఉంటాయి. ఏమిటా? వండిన తర్వాత నిలవై ఉన్న పదార్థాలు వాళ్ళకి ఇష్టం. బాగా నిలవబెట్టినటువంటి పదార్థాలు వాళ్ళకి ఇష్టం. వేడి వేడి అన్నము కన్నా చద్దన్నమే వారికి రుచించదు. చక్కగా వేడిగా తిన్నానంటే లేదండి చద్దన్నం అయితే బాగుంటుంది. నేను రాత్రి ఇవాళ రాత్రి రేపు అలా తింటూ ఉంటారు. నాటి పులిహోర రేపటికి కానీ అసలైన రుచి రాదని వారి సిద్ధాంతం. అని అడిగితే పులిహోర ఇవాళ ఫ్రెష్గా తిన్నానంటే ఇప్పుడు ఇవాళ లాభం లేదండి, రేపటికైతే దాని రుచి చాలా బాగుంటుంది, రేపు తింటాను నేను. వాడి సిద్ధాంతం ఏంటంటే పులిసి అది ఇదైతే కానీ వాడికి రుచి బాగుండదు అన్నమాట. అసలు రుచి మారిపోయిననే కానీ వారికి రుచించవు. అసలు రుచి ఫ్రెష్గా ఉన్నప్పుడు అసలు రుచి ఉంటుంది. ఇది మారిపోతే కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. పాచిపోయిన పదార్థములను వారు చాలా ఇష్టంగా తినగలరు. పాచిపోయిందని బాగా ఇష్టంగా తింటారు. పులిసి నురగ తేలిన పదార్థంలోని తిక్క వారికి ఇష్టం. బాగా పుల్ల పెట్టుకొని అందులో ఉండే పదార్థాన్ని తింటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎంగిలైన పట్టింపు వారికి ఉండనే ఉండదు. ఎవరో తినేసి సగం తినేసి వీడు తినేస్తాడు. ఎంగిలైన పట్టింపు ఉండదు వాళ్ళకి. పక్కవారు తినుతున్న ఆహారమును, తాగుతున్న పానీయములు తాము కొంత స్వీకరించి కొంత మిగిల్చి మరలా వారికి ఇచ్చుటకు తమో గుణం వారు ఏహపడరు. ఇది మనం చూస్తుంటాం చాలా చోట్ల. అలా సగం వీడు కొరుక్కొని తిని వాడు సగం వాడికి ఇచ్చి మళ్ళీ వాడు సగం తిని వీడు సగం తినే తమో గుణ ప్రధానులు. ఈ రోజుల్లో ఉండే చాలా మందికి తమో గుణం కానీ రజోగుణం కానీ ఉంటుంది. పర్టికులర్లీ ద యూత్ వాళ్ళకి అది ఇష్టపడుతుంటారు. ఈ రుసుల వలన ఏమిటవుతుంది? పోషక విలువలు లేని అప్పడములు, వడియములు మన పదార్థములపై వారికి మక్కువ అంటే ఇష్టం. వలన నిద్రపోతుతనము, సోమరితనము, మూర్ఖత్వము, మానసిక జడత్వం ఇన్ని వస్తాయండి. ఇలాంటి ఆహార పదార్థాలు తిన్న వాళ్ళకి మూర్ఖత్వం వస్తుంది, మత్తుగా ఉంటుంది. మీరు నిన్నటి పులిహార ఇవాళ తింటే పొద్దున్న తర్వాత తాయిల్లో వేసుకొని బాగా చింతపండు చేస్తే పొద్దున్న తినండి, మంచి నిద్ర వస్తుంది. కాబట్టి మానసిక జడత్వం పెరుగుతుంది. సాధకుడు కాగోరిన వాడు ఇట్టి పదార్థములను బుద్ధిపూర్వకముగా వదలి తీరవలను. కంపల్సరీ ఇలాంటి పదార్థాలను సాధకుడు కాగోరిన వాడు తినకూడదు, వదిలేయాల్సింది. ఇట్టి ఆహారం తీసుకున్న వారికి సాధనా మార్గము కళలోని ప్రయాణం. కళే నిజంగా. నేను తింటూ ఉంటాను అయినా సాధన చేసుకుంటానంటే జరగని విషయం. ఇది ఆహారంలో 3 గుణములు ఎట్లా అంటే చెప్పారు. మనం వీటిలో ఏది స్వీకరించాలి, ఏది వదిలేయాలి, దేని మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి, అది కూడా స్పష్టంగా క్లియర్గా చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి మనలో ఉన్నటువంటి సత్వగుణమా, రజోగుణం, తమోగుణం తెలియటం ఒకటి. తర్వాత సత్వగుణాన్ని పెంపొందించడానికి కావాల్సిన ఆహార పదార్థాలని మనం ఇష్టపడి తినాలి. రజోగుణం, తమోగుణం పదార్థాలని ఇష్టపూర్వకంగా వదిలేయాలి. అది మనకి క్లియర్గా అర్థం కాదు. ఇంకా 3 రకాల్లో యజ్ఞములు చేసేవాళ్ళు ఉంటారు. యజ్ఞ యాగతులు చేసేవాళ్ళు చాలా ఉంటారు. వీళ్ళలో కూడా సత్వగుణ యజ్ఞము, రజోగుణము, తమోగుణం ఉన్న వాళ్ళు ఏ రకంగా చేస్తారు యజ్ఞాలు? యజ్ఞములు చేయు వారందరూ బ్రహ్మస్వరూపుడని భావింపరాదు. యజ్ఞం చేస్తున్నాడంటే ఆయన బ్రహ్మ అంటే అందరినీ అట్లా భావించరాదు. వారిలో కూడా 3 తరగతుల వాళ్ళు ఉన్నారు. సత్వగుణము కలవాడు శాస్త్రములలో చెప్పినటువంటి విధానమున తప్పకుండా యజ్ఞము చేయదు. శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం సత్వగుణం వాడు యజ్ఞం చేస్తాడు. కాబట్టి శాస్త్రమే ప్రమాణం. ఇది చేయటం వలన
ఈ ఫలము లభించిన మోటివ్ ఉండదు. నేను ఇచ్చేస్తే ఇది వస్తుందా రిజల్ట్, అది వస్తుందా రిజల్ట్. చాలా ఆశ్చర్యం ఉంటే చాలా మంది అడుగుతుంటారు, భగవద్గీత చదివితే ఏం వస్తుందండి అంటారు. అసలు ఏదో వస్తుంది అనుకోవడమే తప్పు. అది భగవద్గీత ఏం వస్తుందో రాదు అసలు ఆలోచించద్దు, అది కర్తవ్యంగా చెయ్యని చెప్పారు. అలాంటిది భగవద్గీత చదివితే లాభం వస్తుంది అనుకోవడం తెలివి తప్పుతారు. ఇక్కడ వాళ్ళకి ఉద్దేశం మోటివ్ ఉండదు. ఇట్లా చేయాలని పెద్దలు చెప్పారు కనుక చేయుటయే కానీ ఈ ఫలితము కొరకు ఈ యజ్ఞము అని ఉండదు, ఉండకూడదు. ఉంది అంటే వాళ్ళు రజోగుణం తమోగుణం చెందిన వాళ్ళు. సత్వగుణం వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే చేస్తున్నారు, మీరు ఇంత తపస్సు చేస్తున్నారు, ఇంత జపం చేస్తున్నారు, 1000 నామాలు చూపిస్తున్నారు, ఏమిటి మీకు లాభం? లాభం ఏమిటండి? చేయటమే అంతే. లాభం ఏంటని ఆలోచిస్తారు, సత్వగుణం కాదు. అనగా కర్తవ్య నిష్టయే తప్ప ఫలితమును కూర్చిన భావన వారి మనస్సున ఉండదు. అది సత్వగుణం కల వాళ్ళ మనస్సులో దీని వలన లాభం ఏమిటి అని ఆలోచన ఉండదు. చేయటమే ఇచ్చారు, కర్తవ్యం ఇచ్చారు, మనం ఇష్టపడ్డాం చేసుకోవడం అంతే. ఓకే. కానీ రజోగుణం కలవాడు, సత్వగుణం వాడు చేసే యజ్ఞం చేస్తాడు, శాస్త్ర ప్రకారం చేస్తాడు, దాని నుంచి ఏమొస్తుందని ఆశించడు. ఏమి ఆశించకుండా చేయడాన్ని సత్వగుణ యజ్ఞం అంటాడు. రజోగుణం వాడు ఎట్లా ఉంటాడు? ఒక యజ్ఞం వలన ఒకానొక ఫలితము కలుగునని నమ్మి దానికై యజ్ఞము ఆచరించు. ఈ యజ్ఞము పూజ చేస్తే ఫలానా లాభం వస్తుంది నాకు అని ముందే తెలుసుకొని అట్లా సంకల్పం చేసి అప్పుడు యజ్ఞం చేస్తాడు. అది రజోగుణం. అంటే ఫలితము పైననే శ్రద్ధ తప్ప యజ్ఞముపై శ్రద్ధ ఉండదు. ఎప్పుడైతే రిజల్ట్ కోసం చేస్తున్నాడో వాడు ఆలోచన ఎంతసేపటికి రిజల్ట్ మీదే ఉంటుంది. ఇచ్చేస్తే ఇది వస్తుంది, ఇది రావాలి అని సంకల్పించి చేస్తాడు. మరి ఒకడు ఫలితము కూడా ఆశింపడు. యజ్ఞము ఇంకో రకమైన చెప్తున్నారు రజోగుణంలో. యజ్ఞము ఇంత వైభవముగా చేసినను గొప్పదనమును ప్రదర్శించడానికి మాత్రమే యజ్ఞం చేయదు. అంటే రజోగుణంలో ఇంకో క్వాలిటీ, ఒకటేమో ఫలితాన్ని ఆశించిన రజోగుణం అవుతుంది. రెండో క్వాలిటీలు ఏంటి? ఎంత బాగా చేశారండి బాబా, ఎంత ఖర్చు పెట్టారండి, లక్షలు ఖర్చు పెట్టారండి యజ్ఞం చేయడానికి అని అందరూ అనుకోవాలి అనుకొని యజ్ఞం చేస్తారు. అంటే వేరే వాళ్ళకి చూపించుకోవడానికని యజ్ఞం చేసేవాళ్ళు కొంతమంది. గొప్పతనమును ప్రదర్శించుటకు మాత్రమే అసలు యజ్ఞం చేయి. ఇట్టి యజ్ఞం వలన ఫలితము లేకపోగా వ్యయప్రయాసలు, దుఃఖము, క్రోధము, చాలా కష్టపడతారు, చాలా స్ట్రెయిన్ అయిపోతారు. క్రోధం కూడా వస్తుంది, కోపం. ఎందుకు వస్తుందంటే రిజల్ట్ రాకపోతే కోపం వస్తుంది, ఎవరు మెచ్చుకోకపోతే కోపం వస్తుంది. ఏమిటి ఇట్లా అయిపోయింది అంటే చాలా ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతాయి. వీటి వలన ఉపయోగం లేదు, ఎందుకంటే తను అనుకున్న ఫలితం దొరకలేదు. రజోగుణము వానికి తన కోరిక పైననో గొప్పతనం పైననో ఏదో ఒక శ్రద్ధ ఉంటుంది, కానీ చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ ఉండదు. ఇంకా తమో గుణం వాడికి ఎట్లా ఉంటుంది? అసలు శ్రద్ధే ఉండదు. తమో గుణం వాడికి చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండదు. శాస్త్రముని పరిశోధించి విధానమును గ్రహింపగల ఓపిక వానికి ఉండదు. శాస్త్రం చదువుకొని శాస్త్ర ప్రకారం చేయాలి అంత లేదండి, ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఎట్లా కూడా చేయొచ్చు. వాడికి ఒక పద్ధతి, రీతి, రివాజు ఏముండదు. ఏదో 10 మంది పట్టుదలపై చేయునే గాని ఆ చేయు యజ్ఞము నిరర్థకమని వాని విశ్వాసము. పనిచేయదండి, ఇవన్నీ వేస్ట్ అండి, పూజలు అవన్నీ వేస్ట్ అంటాడు, కానీ చేస్తాడు. అది తమ్మగుణం. నేను హోమియోపతి ఒక కాలేజీలో పిల్లాడితో మాట్లాడితే పిల్లాడు చెప్పాడు, హోమియోపతి నేను కోర్స్ అయిన తర్వాత హోమియోపతి చేస్తావని అడిగాను. వేస్ట్ అండి, పనిచేయదని మా ప్రొఫెసర్ చెప్పాడు. ఏంటి ప్రొఫెసర్? హోమియోపతి ప్రొఫెసరే హోమియోపతి పిల్లలకి ఈ పని చేయదండి, ఈ మందులు అని చెప్పాడు. వాళ్ళకి ఏమొస్తుంది ఐడియా? ఇక్కడ కూడా అంతే, తమోగుణ ప్రధానమైన వాడు ఆ చేసిన వేస్ట్ అని కానీ చేస్తాడు. ఇంకా సరైన ఆలోచన, మంత్ర పట్టణాదులు లేకుండాను మనకి పట్టింపు లేదు. చదివేవాడు సరిగా చదువుతున్నా లేదా, మంత్రం వచ్చా రాదా, అది పెద్ద పట్టించుకోడు.
తమోగుణం వాడు లోభి కనుక యజ్ఞము చేయించిన ఋత్విక్కులకు దక్షిణ ఎగ్గొట్టును. తమోగుణం వాడికి ఉండే క్వాలిటీ లోభత్వం, డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. కాబట్టి యజ్ఞం చేయించుకుంటాడు, వచ్చిన పురోహితులకు డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. 10 మందికి భోజనం పెట్టడం దండగా అని వచ్చిన పెద్దలకి భోజనం అయినను పెట్టడు. ఇది తమోగుణం వాడు చేసేటటువంటి యజ్ఞం. యజ్ఞానికి కంపల్సరీగా అన్నశాంతి ఉండాలి. సత్వగుణం వాడు మాక్సిమం అన్నశాంతి చేస్తాడు. రజోగుణం వాడు గొప్ప కోసం 20 ఐటమ్స్ పెడతాడు. తమోగుణం వాడు వేస్ట్ అని వీళ్ళ కర్ణాలు పెట్టడం అంటాడు. చూడండి, గుణముల యొక్క విభాగం ఎంత స్పష్టంగా చెప్తున్నారు భగవద్గీతలో. దాన్ని బట్టి మన గుణాలు దేన్ని పెంచుకోవాలి, దేన్ని తగ్గించుకోవాలి మనకి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు యజ్ఞముల యొక్క భాగం చెప్పారు, ఆహారంలో 3 గుణాలు ఎలా ఉంటాయో చెప్పారు. నెక్స్ట్ తపస్సు, తపస్సులో కూడా సత్వగుణ తపస్సు, రజోగుణ తపస్సు, తమోగుణ తపస్సు, 3 రకాలు. తపస్సు చేసే వాళ్ళలో కూడా ఈ 3 రకాలు ఉంటాయి. తపస్సు అనగా ముక్కు మూసుకొని కూర్చుండుట, మంత్రమును బీజాక్షరమును అక్షర లక్షలుగా సలుపుచుండుట, ఉపవాసాదులు చేయుట అని సామాన్య జనులు పొరపాటు పడతారు. తపస్సు అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇట్లా మంత్ర జపం చేస్తూ కూర్చోవడం అలా అని అనుకుంటారు. నిజమైన తపస్సు అంటే కృష్ణుడు ఈ 17వ అధ్యాయంలో తపస్సు అంటే ఏమిటి చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది 3 రకాలుగా ఉంటుంది. 3 గుణాలు కదా. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, వివేకవంతులైన పెద్దలను పూజించుట శారీరక తపస్సులో ఒక భాగము. కాబట్టి శారీరక తపస్సు, మానసిక తపస్సు, తర్వాత వాచిక తపస్సు. దీంట్లో శారీరక తపస్సులో ఏం చెప్పారంటే దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, వివేకవంతులైన పెద్దలను, అందరినీ వివేకవంతులైన పెద్దలను పూజించుట శారీరక తపస్సులో ఉంటుంది. ఇది వినయమును, పాత్రతను ప్రసాదించు. ఇలా చేయటం వల్ల, పెద్దలకు సేవ చేయటం వల్ల మనలో వినయం పెరుగుతుంది, మనకి పాత్రత కూడా పెరుగుతుంది. శరీరం చక్కగా యజ్ఞ వైదికగా వినియోగపడవాలనతో శుచిగా ఉండుట ఆవశ్యకము. యజ్ఞం చేసేవాళ్ళు ఎప్పుడు శుచిగా ఉంటారు, చాలా ఇంపార్టెంట్. మడి ఇతరులను తాకకుండా దంభాచారములు శుచిత్వంలోనికి రావు. పూర్వకాలం ఈ మడి 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 అని ముట్టుకోకూడదు, నానకాలు చేస్తారు. అట్లా డంబాచారాలు శుచిత్వం కింద రావు అని చెప్పారు. తాకరాని వారిని అవసరమైనచో తాకుటకు జంకరాదు. తర్వాత శరీరము శుభ్రపరచుకున్నట్లో అలసత్వము చూపరాదు. దోకున్న పేషెంట్ చూడడానికి ఇలా దోకు ముట్టుకున్నాం, మళ్ళీ వచ్చి స్నానం చేయటమే, మళ్ళీ అలసత్వం చూపకూడదు. నెక్స్ట్ 3వది సూటిగా ప్రవర్తించుటయు శారీరక తపస్సులో ఒక భాగం. మ్యానిపులేషన్ అంటాం కదా, మడతలు పెట్టడం, అది పనికి రాదు. శారీరక తపస్సులో భాగం స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తాను చేసిన పనిని ఎప్పుడైనాను ఎక్కడైనాను చెప్పగలిగి ఉండుట. ఏం పని చేస్తున్నారో ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పగలిగి ఉండాలి. మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారంటే చెప్పగలిగి ఉండాలి. అది సూటిగా ప్రవర్తించడం అంటారు. దాన్నే రుజుత్వము అంటారు, లేదా ఆర్జవము అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఏ జీవిని కానీ తెలిసి బాధింపకుండుట అహింస అనబడు. తెలిసి బాధించడం ఏ జీవిని, మనిషి అని కాదు, ఇక్కడ ఈవెన్ చీమ, దోమ, చెట్టు, ఏదైనా సరే ప్రాణం ఉండే దేన్ని కూడా మనము బాధింపరాదు. దాన్ని అహింస అంటారు. బ్రహ్మచర్యమును వ్రతముగా పాటించడం కూడా శారీరక తపస్సులో భాగమే. బ్రహ్మచర్యమును పాటించడం శారీరక తపస్సులో ఒక భాగం. బ్రహ్మచర్యం అంటే ఏం చెప్పారు మాస్టర్ ఇక్కడ? వివాహము కానంత వరకు మనస్సు స్త్రీని గురించిన ఆలోచనలోకి కలితము కాకుండా, వివాహమైన తర్వాత సంతానము కొరకు మాత్రమే కామమును ఆచరించుట, సంతాన ఆవశ్యకత లేని సందర్భములలో కేవలము స్పర్శ సుఖముకై కామము చరింపకుండుట. బ్రహ్మచర్యం అంటే
ఇట్లా ఉంటుంది. బ్రహ్మమనందు చేర్చుట, ఎప్పుడు బ్రహ్మ గురించినటువంటి ఆలోచన ఉన్నప్పుడు బ్రహ్మచర్య ఉంటారు. అప్పుడు భౌతికమైన సుఖం కోసం వాడికి చేయటం అనేది ఉండదు అన్నమాట. తన శరీరము సృష్టికర్త ఎగు బ్రహ్మదేవుని అనుగ్రహం అని తెలిసి పవిత్రమైన కార్యమునకు వేదికగా తన దేహమును వినియోగించడాన్ని శారీరక తపస్సు అంటారు. చాలా గొప్ప విషయం. శారీరకమైనటువంటి తపస్సు అంటే పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వేదికగా తన దేహాన్ని వినియోగించడం, అలానే శారీరక తపస్సు అంటారు. రెండవది వాచిక తపస్సు, అంటే వాక్కుకు సంబంధించిన తపస్సు. తాను ఉచ్చరించు వాక్యం ఏది అయినను ఎదుటి వారికి ఎట్టి ఉద్వేగమును కలిగింపకుండా జాగ్రత్త వహించవలను. అంటే మనం ఒక మాట చెప్పామంటే అవతల వాళ్ళకి ఉద్రేకం కలగకూడదు, ఉద్రేకము కలగకుండా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం అంటారు. సత్యమును మాత్రమే వ్రతముగా అనుష్ఠించుచు పలకవలను. దీనికి మనకి సనాతన ధర్మంలో ఒక శ్లోకం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. సత్యమనే పలకాలి, అది కూడా ప్రియంగా పలకాలి. చాలా సత్యాన్ని చెప్తూ ఉంటే చాలా అందరికీ ఇష్టపడాలి, ప్రియంగా చెప్పాలి. నా బ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైనటువంటి సత్యము తెలపాల్సిన అవసరం లేదు. అంటే మనం ఫలానా విషయం చేస్తే అవతల వాళ్ళకి ఇష్టం లేదు, సత్యమే కానీ వాళ్ళు ఇష్టపడరు, అప్పుడు సైలెంట్గా ఉంటారు. నా బ్రూయా సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయా, అవతల వాళ్ళు చాలా ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధం చెప్పు. ఇంద్రుడు చంద్రుడు అని అందరిని అనకూడదు, అది అబద్ధం. వాడిని ఏదో అట్లా ఉత్సాహపరచడానికని మనం లేనిపోయిన అబద్ధాలు చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, సనాతన ధర్మం నందు చెప్పబడినటువంటి విషయం. కాబట్టి మనం మాట్లాడే ఏ మాట అయినా సరే, ఏ వాక్యం అయినా సరే ఎదుటి వ్యక్తికి హితమును చేకూర్చున్నదై ఉండవలను. దానివల్ల వాళ్ళకి హితం కలగాలి, మంచి జరగాలి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సత్యమును పలకవాలను, ప్రియమును పలకవాలను, అప్రియమగు సత్యమును పలకాల్సిన అవసరం లేదు. అవతల వ్యక్తికి ప్రియం కదా అని అసత్యం పలుకరాదు. దీనిని సనాతన ధర్మం అని ఋషివాక్ అని పెద్ద చెప్పారు. ఈ కృష్ణ భగవానుడి యొక్క ఉపదేశంలో సత్యము ప్రియము మాత్రమే కాక ఆవలి వ్యక్తికి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దీనివల్ల అవతల వాడికి శ్రేయస్సు కలుగుతుందా లేదా అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దీనిని వాంగ్మయ తపస్సు అంటారు. వాక్కు అంటే మాట్లాడమాట, వాంగ్మయ తపస్సు. తాను నేర్చిన విద్యను నిత్యము మరలా మరలా చదువుకుంటూ జీవితమును అందు సమన్వయింప చూసుకొనుట వాచిక తపస్సు. శాస్త్రం చదువుకున్నారు, ఆ శాస్త్రాన్ని మనం జీవితంలో ఆచరిస్తూ సమన్వయం చేసుకుంటే జీవితానికి శాస్త్రానికి, దాన్ని వాచిక తపస్సు. అంటే వాక్కు ఇది కూడా ఒక తపస్సు, చాలా ఇంపార్టెంట్. మానసికమైన తపస్సు మూడోది. రెండోది మానసికమైన తపస్సు ఎట్లా అంటే మనస్సుని ప్రశాంతముగా ప్రసన్నముగా ఉంచుకొనవలను. ఇదేంటి? మనస్సును హాయిగా ఉంచుకోవాలి అంటే అర్థం ఏంటి? ఏ సమయమునందును మనస్సు హాయిగా ఉండాలి, కానీ ఉద్రేకపడటం, ఓ అని ఊగిపోవటం అట్లా ఉండకూడదు. ఇది మానసికమైన తపస్సులో చాలా ఇంపార్టెంట్. మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవాలి. సౌమ్యత్వము కార్తీక పూర్ణిమ నాటి వెన్నెలలో జనులకు ఎంత చల్లగా హాయిగా ఉండనో అట్టి అనుభూతిని తన చుట్టూ ఉన్న వానిలో తన సాన్నిధ్యం వలన కలిగించగలుగుటను సౌమ్యత్వము అంటారు. కార్తీక మాసం వెన్నెలలో మనం తిరిగితే ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఈ మానసికమైన తపస్సు చేస్తున్న వాళ్ళ ప్రెజెన్సే మనకి మన దగ్గర ఉంటే చాలు, మనకు అటువంటి చక్కటి అనుభూతిని మనం పొందుతాం. వాళ్ళే గురువులు. కాసేపు మీ దగ్గర కూర్చొని వెళ్తాను మాస్టర్ అని చాలా మంది అనేవాళ్ళు మాస్టర్. అంటే
అలాంటి సాన్నిధ్యం వలన అటువంటి అనుభూతిని చుట్టూ ఉన్న వాళ్ళలో కలిగించడాన్ని సౌమ్యత్వం అంటారు. మానసికమైన మౌనము లేని వారికి తపస్సు సాధ్యం కాదు. తపస్సుని మౌనంతో వ్రతం చేస్తున్నారు. కొంతమంది మౌన వ్రతం అంటారు. మాట్లాడు కానీ విపరీతంగా లోపల ఆలోచనలు వస్తుంటాయి. చెప్పాలి బయటికి. ఆ రోజు మౌన వ్రతం చెప్పకూడదు. మాస్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, అట్లా ఒక ఆయన మౌన వ్రతం చేస్తున్నాడు. ఎవరో డబ్బులు తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు. ఆ డబ్బులు రావాలంటే మీరు ఏదో 2 వారాలు మీరు మౌన వ్రతం చేయండి అని గురువుగారు చెప్పారు. సరే ఆయన శుక్రవారం ఏదో వారం పెట్టుకున్నాడు. మౌన వ్రతం మొదలెట్టి ఆయన అరగంట లోపల అప్పిచ్చినోడు కనబడతాడు. అడగలేడు, ఏమనే చెప్పలేడు. వాడు ఆ డబ్బు అప్పించినవాడు మళ్ళీ వారం అంతా వెతికితే దొరకడు. మళ్ళీ కరెక్ట్గా అయిన మౌనం అప్పుడు కనబడతాడు. ఇప్పుడు ఏమిటి అంటాడు. ఏమిటంటే మాట్లాడలేడు. దానివల్ల బీపీలు షుగర్లు వస్తాయి, కానీ అది తపస్సు కాదు. కాబట్టి తపస్సు చేయదలుచుకున్నవాడు మనిషి యొక్క మానసికమైనటువంటి ఒక మౌనాన్ని ఆచరించాలి. మాట్లాడకుండా నోటిని కుట్టేసుకొని మౌనవ్రతం పేరు పెట్టుకున్న వారు మనస్సున్న మౌనము సాధింపలేక తీవ్రమైన రక్తపోటుని పెంచుకుందరు, బీపీ పెరుగు. అంతే. తన మాటల వల్ల కానీ, చేతుల వల్ల కానీ, భావములు కానీ, ఆశయములు కానీ తన అదుపులో ఉండుట ఆత్మ నిగ్రహము అంటారు. నోట్లోంచి ఏది పడితే అది మాట రాకూడదు. ఫుల్ మన కంట్రోల్లో ఉండాలి. నోట్లో వచ్చే మాట మనకి చెప్పి బయటికి రావాలి. మనం వద్దంటే లోపల ఆగిపోవాలి. అలాగే చేతలు, అలాగే భావములు. మనకి తెలియకుండా భావాలు ఇష్టం వచ్చినట్టు రాకూడదు. అన్నీ వచ్చినాయంటే మనం సరిగ్గా తపస్సు చేయట్లేదు అర్థం. దీన్ని ఆత్మ నిగ్రహము అంటారు. అంటే తను తాను నిగ్రహించుకుంటాం. నిగ్రహము అనగా విశేషముగా నిగ్రహించుకుంటాం. అంటే తొక్కి పెట్టడం కాదు, తాను అణుచుకోవటం కాదు. తన సన్నిధి అవి ప్రభావితములై ఒదిగి ఉండుట. మియర్ ప్రెజెన్స్ అండి. మొత్తం భావాలు కానీ, మాటలు కానీ, ఏదైనా కానీ అలా కంట్రోల్ ఉండిపోతుంది. అంతే. అది మనం సాధించాలి. భావంలోను ఆలోచనల్లోనూ సంశుద్ధిని నిలబెట్టుకొనుట భావ సంశుద్ధి అనమాట. భావములు పూర్తిగా శుద్ధమైనటువంటి పద్ధతిలో ఉంచుకోవటాన్ని భావ సంశుద్ధి అంటారు. ఈ 5 అంశాలను కలిసి మానసికమైనటువంటి తపస్సుగా కృష్ణుడు నిర్దేశిస్తున్నాడు. 5 అంశాలు కలిపితే మనకి మానసికమైనటువంటి తపస్సు అని గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనం ఇక్కడ ఆపుదాము. 16వ శ్లోకం. మనం తిరిగి మళ్ళీ బుధవారం మనం క్లాస్ చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం నయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభం స్తృత్యం లోకా సమస్తా సుఖినో. హరి ఓం తత్సత్. డౌట్లు ఉన్నాయా? ఓకే, క్లోజ్. నా పేరు వల్లిపణి అండి. ఇప్పుడు నేనే ఎక్కువ డౌట్లు అడుగుతున్నాను, పర్వాలేదా అండి? అయితే ఇప్పుడు మనిషి తనని తాను తెలుసుకోవడం అంటే ఎలాగండి? అంటే ఇప్పుడు నేను అంటే అది దేనికి వస్తుంది? శరీరానికి వస్తుందా, ఎట్లా వస్తుంది? అది నాకు అర్థం కాలేదు. దీనికి చేయాల్సినటువంటి అంటే పొద్దున్న లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి మీ దేవుడి గుడిలో కూర్చొని చిన్న ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలి. నేను ఎవరు అని. లోపల సమాధానం. ఇది cannot be explained, it can only be experienced. పంచదార ఎలా ఉంటుందని అడిగారు అనుకోండి, తీయగా ఉంటుంది. తీయగా అనగా ఏమి మనం చెప్పలేం తీయగా. అదే నోట్లో చక్కెర వేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమంటారు? తీయగా ఉందండి. ఏమిటి తీయగా చెప్పు మళ్ళీ. కాదు, నేను ఎవరు అనేటువంటి దానికి ప్రశ్న రమణ మహర్షి చెప్పింది ఏంటంటే, కూర్చొని కలుపుకొని ప్రశ్నించు, లోపల నుంచే నీకు సమాధానం వస్తుంది. అది
సాధన వల్ల వస్తుంది. ఓకేమ్మా? ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ప్రశ్న అంటే, ఇప్పుడు తనని తాను కంట్రోల్లో పెట్టుకోవడం అని అంటారు కదా, అంటే తనని తాను అన్నప్పుడు దేన్ని కంట్రోల్లో పెట్టుకోవడం? నాకు అది 3 చెప్పాను ఇప్పుడే. అవును మాట, చేసి, తర్వాత అంటే తను అంటే ఇక్కడ ఆత్మ అని వస్తుందా, జీవాత్మ వస్తుందా, పరమాత్మ వస్తుందా? పేర్లు పెట్టి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ, మీరు ఇప్పుడు వల్లి పని గారు, ఉమ్, వల్లి అనే ఆవిడకి నిగ్రహంలో తన యొక్క నిగ్రహం తనకుందా లేదంటే ఆమెకు సంబంధించిన మాత్రమే విషయం. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఇవన్నీ పేర్లు పెట్టుకున్నాయంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఓకే. నెమ్మదిగా సాధన. స్వస్తి. నమస్కారం. ఓకే.